రాష్ట్రంలో 8 ప్రభుత్వ వైద్య కళాశాలలకు మెడికల్ కౌన్సిల్ అనుమతులు నిరాకరించడం ప్రభుత్వ వైఫల్యమేనని భారాస మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి ఆరోపించారు. ఇది రాష్ట్రానికి జరిగిన అవమానంగా భావిస్తున్నట్లు తెలిపారు. సీఎం, రాష్ట్ర మంత్రులు సొంత రాజకీయాల కోసం ఢిల్లీ పర్యటనలు చేస్తున్నారన్న ఆయన వైద్య కళాశాలలకు అనుమతి లాంటి కీలక అంశాన్ని నిర్లక్ష్యం చేశారని మండిపడ్డారు. వెంటనే 8 వైద్య కళాశాలలకు అనుమతులు పొంది పేద విద్యార్థులకు వైద్య విద్య దూరం కాకుండా చూడాలని పెద్ది సుదర్శన్ రెడ్డి డిమాండ్ చేశారు. గత 5-6 మాసాలుగా ఫాలోఅప్ చేయాల్సినటువంటి కొత్త ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము నేషనల్ మెడికల్ కౌన్సిల్ తోటి అనుమతులు తీసుకురావడంలో వైఫల్యం చెందింది కాంగ్రెస్ ప్రభుత్వం. ఇవాళ రేవంత్ రెడ్డి గారికి గాని, వారి కేబినెట్ మినిస్టర్స్ గాని మా పార్టీ ఎమ్మెల్యేల మార్పిడి కోసం అర్ధరాత్రి వరకు పనిచేస్తా ఉన్నారు. 1 గంటకు 2 గంటలకు కండులు కప్పుతున్నారు. కానీ ఈ 8 మెడికల్ కళాశాలల యొక్క అనుమతుల గురించి మాత్రం ఈ ప్రభుత్వంలో ఒక్కనాడు కూడా సమీక్ష చేయలేదు. వైద్య శాఖ మంత్రితో పాటు ఉన్నత వైద్యాధికారులు ఏ ఒక్కనాడు కూడా దీన్ని మానిటర్ చేయలేదు. కాబట్టి దానిపైన కళాశాలల అనుమతుల కోసం మాత్రము ఎక్కడ కూడా గంట పాటు సమీక్షలు చేయటం లేదు.